ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందామండి. ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు తల మునకలయ్యే ఒక పెద్ద సమస్య వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అయితే తల మునకలయ్యే ఎటువంటి సమస్య మీకు రాబోతుంది. అదే విధంగా ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులు చూడబోతున్నారు. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ఈ కుంభరాశికి శనిదేవుడు ఆధిపత్యం కలిగిన రాశి. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా ఆలోచనాత్మకులు, జ్ఞాన సంపన్నులు, సామాజిక చైతన్యంతో ఉండేవారు. కానీ శని ప్రభావం కారణంగా కొన్నిసార్లు అనుకోని సమస్యలు, ఆలస్యాల, పరీక్షలు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీ ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు గ్రహ చక్రంలో శని, రాహు, చంద్రుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండటం వల్ల కుంభరాశి వారికి కొన్ని ప్రతికూల ప్రభావాలు అయితే ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఒక తల మునకలయ్యే పెద్ద సమస్య అంటే అనుకోని ఇబ్బందులు, తలనొప్పులు, మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక కష్టాలని అర్థం. ఇటువంటి పరిస్థితి మీకు రాబోతుంది. ఈరోజు గ్రహస్థితులు కనుక మీకు చూసినట్లయితే శని కుంభరాశి నుండి 12వ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు పెరగడం, అనుకోని ఆర్థిక నష్టం జరగడం జరుగుతుంది. రాహువు యొక్క ప్రభావాన్ని గమనిస్తే 4వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో వాతావరణం, మానసిక అశాంతి ఏర్పడవచ్చు. చంద్రుడు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల భయాలు, అనుమానాలు, చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మాటల్లో తేడా, కుటుంబంలో వాదనలు రావచ్చు. ఈ గ్రహగతుల సమ్మేళనం వల్లే ఈరోజు కుంభరాశి వారికి తల మునకలయ్యే ఒక పెద్ద సమస్య అనుభవించే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో చూస్తే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కుటుంబ స్థాయిలో చూస్తే గనుక కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు కావచ్చు. పెద్దల సలహాలను పట్టించుకోకపోవడం వల్ల మీ యొక్క జీవితంలో తప్పిదాలు కూడా జరగవచ్చు. ఆర్థిక స్థాయిలో చూస్తే గనక అనుకోని ఖర్చులు రావచ్చు. అప్పులు తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు మీకు ఎదురు కావచ్చు. పెట్టుబడుల విషయంలో నష్టాలు సంభవించవచ్చు. ఆరోగ్య స్థాయిలో చూస్తే గనక తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి, రక్తపోటు, మానసిక అశాంతి జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు జీవన సమస్యల్లో, ఆర్థిక కష్టాల్లో లేదా భావోద్వేగాల్లో మునిగిపోవడం అని తల మునకలయ్యే సమస్యకు అర్థం. ఒకవేళ ఆర్థిక సమస్య అయితే అప్పులు తలమునక చేయగలవు. ఒకవేళ కుటుంబ సమస్య అయితే గనక తగాదాలు మానసిక తలమునకనకు దారి తీస్తాయి. ఒకవేళ ఆరోగ్య సమస్య అయితే గనక చిన్న సమస్యను పట్టించుకోకపోవడం వల్ల అది పెద్ద ఇబ్బందిగా మారుతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. విభిన్న పరిస్థితులు విభిన్న వ్యక్తులకు ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో ఏదో ఒక రకంగా ఒక సమస్య మాత్రం మీకు ఎదురు కాబోతుంది. ఒకవేళ ఆర్థిక సమస్య అయితే ఒక రకమైనటువంటి బాధను అనుభవిస్తారు. కుటుంబ సమస్య అయితే మరొక రకంగా, ఆరోగ్య సమస్య అయితే మరొక రకంగా మీరు బాధను అనుభవించవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి. అలాగే ఎవరితోనూ కూడా వాగ్వాదం చేయవద్దు. ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాత్రిపూట ప్రయాణాలను మీరు ఎంతవరకు తప్పించుకుంటే అంత ఉత్తమం. అంటే ఒకవేళ అవసరమైతే తప్ప మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే చాలా ఉత్తమం. అలాగే పెద్దల యొక్క సలహాలను పాటించండి. శనిదేవుడికి నల్ల నువ్వులు, నూనె సమర్పణ చేయండి. హనుమాన్ చాలీస పఠనం చేయాలి. పేదవారికి దానం చేయండి. నీటి సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే
ఈత కొడుతున్న సమయంలో బావి, నది మొదలైన వాటికి దూరంగా ఉండడమే చాలా మంచిది. కుటుంబ సభ్యులతో ఓర్పుగా మాట్లాడాలి. అయితే ఈ సమస్య ఒక్కరోజు ప్రభావం అయినప్పటికీ దాని ఫలితం సుమారు 15 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద నష్టం జరగదు. సమస్యలు తాత్కాలికంగా ఉంటాయి. శనిగ్రహం కుంభరాశి వారికి కఠిన పరీక్షలు పెడతాయి. కానీ చివరికి విజయాన్ని కూడా ఇస్తాడు. ఈ రోజులు జాగ్రత్తగా గడిపిన తర్వాత మంచి మంచి ఫలితాలనైతే మీరు చూస్తారు. ఈరోజు ప్రార్థన, ధ్యానం, దాన ధర్మాలు చేయడం ద్వారా సమస్యల తీవ్రత మీకు తగ్గుతుంది. ఓం నమ శివాయ అని జపం చేయడం చాలా శ్రేయస్కరం. ఆత్మ నియంత్రణతో, ఓర్పుతో వ్యవహరించాలి. అయితే ఉదాహరణకి ఒక వివరణ చూస్తే గనక ఉదాహరణకి చూస్తే మీరు ఒకవేళ ఈ రోజు అనుకోకుండా పెద్ద వ్యాపార ఒప్పందం చేయబోతున్నారు. కానీ మీ యొక్క స్నేహితుడు ఇప్పుడే చేయవద్దు అని హెచ్చరిస్తాడు. అతని సలహా పట్టించుకోకపోతే మీరు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కానీ జాగ్రత్తగా ఉండి ఆ ఒప్పందాన్ని వాయిదా వేసుకుంటే ఆ తర్వాత పెద్ద లాభం అనేది మీకు వస్తుంది. ఇది గ్రహాల ప్రభావం, జాగ్రత్తలు, ఓర్పు ఈ మూడు కలిసిన మన జీవితాన్ని ఎలా మారుస్తాయో ఈ ఉదాహరణ మీకు చెబుతుంది. అయితే ఈ విధంగా తల మునకలయ్యే ఒక సమస్య ఎదురు కాబోతుంది. అది ఏ అంశంలో అయినా కావచ్చు. జాగ్రత్తగా ఉంటే మాత్రం మేము వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటిస్తే, అలాగే ఓర్పుతో, నేర్పుతో వ్యవహరిస్తే ఈ సమస్యను ఖచ్చితంగా మీరు తప్పించుకోగలుగుతారు. మిగిలిన అంశాలు కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో మీకు పరిచయం కూడా ఉంటుంది. అలాగే వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక మంచి స్నేహితుడిగాను, స్నేహితురాలిగాను మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో, లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు అయితే తప్పనిసరి అని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.